హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? తోడేలు మరియు బాతు. 7 పిల్లలు. ఒకప్పుడు ఒక ముసలి బాతుకు 7 పిల్లలు ఉండేవి. ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు బాతు ఎప్పుడూ తన పిల్లలను హెచ్చరిస్తుంది. ప్రియమైన పిల్లలారా, నేను అడవిలోకి వెళ్తున్నాను. తోడేలుతో జాగ్రత్తగా ఉండండి. అతని మందపాటి స్వరం మరియు నల్లటి గోళ్లతో మీరు అతన్ని సులభంగా గుర్తిస్తారు. తను బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు లోపలి నుండి తలుపును జాగ్రత్తగా మూసివేశారు. కాసేపటికి ఎవరో తలుపు తట్టి, డోర్ తెరవండి, ప్రియమైన పిల్లలారా, మీ అమ్మ మీకోసం బహుమతి తెచ్చాను. మందపాటి మరియు వికారమైన స్వరం విని, పిల్లలు, నీ స్వరం చాలా మందంగా ఉంది. నువ్వు తోడేలు, మేము తలుపు తీయలేము. అప్పుడు తోడేలు చెక్క ముక్కను తినడం ద్వారా అతని గొంతును మధురంగా మారింది. మళ్లీ తలుపు తట్టాడు. పిల్లలు కిటికీలోంచి తోడేలు నల్లటి పాదాలను చూసి తలుపు తీయడానికి నిరాకరించాయి. ఇప్పుడు తోడేలు తన పాదాలను పిండిలో ముంచి తెల్లగా చేసి తలుపు తట్టింది. ఈసారి తోడేలు తెల్లటి పాదాలను చూసి పిల్లలు మోసపోయారు. వారు తలుపు తెరిచారు. తోడేలు లోపలికి వచ్చి అందరినీ మింగేసింది. గడియారం లోపల దాక్కున్నందున చిన్న బాతుపిల్ల రక్షించబడింది. బాతు పిల్లలను తిన్న తరువాత తోడేలుకు నిద్రమత్తు రావడంతో ఒక చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టు కింద పడుకున్నాడు. బాతు తిరిగి వచ్చినప్పుడు బాతు పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందడం ప్రారంభించింది. అకస్మాత్తుగా, అమ్మా, నేను గడియారంలో దాక్కున్నాను అని మెత్తని స్వరం వినిపించింది. చిన్న బాతు పిల్ల తల్లి బాతుకు జరిగిందంతా చెప్పింది. ఇద్దరూ తోడేలును వెతకడానికి బయలుదేరారు మరియు అతను ఒక చెట్టు క్రింద నిద్రిస్తున్నాడు. అతని కడుపు లోపల ఏదో కదలాడుతోంది. నా పిల్లలు ఇంకా బతికే ఉండే అవకాశం ఉంది అని బాతు అనుకుంది. వెంటనే తోడేలు కడుపు కోసింది. బాతుపిల్లలు లోపలి నుంచి బయటకు వచ్చాయి. తోడేలు వారిని మింగడంతో అందరూ సురక్షితంగా ఉన్నారు. బాతు తోడేలు కడుపులోకి 6 రాళ్లను వేసి తిరిగి పైకి కుట్టింది. తోడేలు మేల్కొన్నప్పుడు రాళ్ల కారణంగా దాహం వేసింది. తోడేలు నీరు త్రాగడానికి సరస్సు వద్దకు వెళ్ళింది. నీళ్లు తాగేందుకు కిందకు వంగగానే రాయి జారిపోయి బ్యాలెన్స్ తప్పిపోయింది. తోడేలు నీటిలో పడి మునిగిపోయింది. ఇది చూసిన బాతుపిల్లలు ఆనందంగా నృత్యం చేయడం ప్రారంభించాయి.